మేడ్చల్ జిల్లా ఘటకేసర్ మండలం వెంకటాపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోని గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేశారు అని తమకు న్యాయం చేయాలి అంటూ కొందరు రోడ్డెక్కారు. పల్లాకి చెందిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద కొందరు బాధితులు ఆందోళనకు దిగారు. రెవెన్యూ సర్వే 796లోని 11 ఎకరాల 20 గుంటల్లోని 7 ఎకరాల 20 గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మిగతా 4 ఎకరాల తన భూమిలో రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారు అని బాధితులు కుంట్లూరు మాజీ సర్పంచ్ కల్లం ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మాట్లాడుతుండగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై మరొకరు దుర్భాషలాడుకున్నారు. తోపులాట చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. మరింత సమాచారం అవుట్పుట్ రేటర్ రాము అందిస్తారు. రాము, కిరంనాయ్ పల్లా రాజేశ్వర రెడ్డికి వ్యతిరేకంగా బాధితులు ఆందోళన చేయడం జరిగింది. జనగాం జిల్లా పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఘట్కేసరి మండలంలోని వెంకటాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పొచ్చు. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర రెడ్డి కొనసాగుతున్నాడు. ఆయన గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ భూమి కబ్జా చేశారని తమకు న్యాయం చేయాలంటూ నీలిమ మెడికల్ కాలేజ్ వద్ద కొందరు బాధితులు ఆందోళన చేశారు. వెంకటాపురం గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్లో 796లోని 11 ఎకరాల 20 గుంటల్లో 7 ఎకరాల 20 గుంటలు గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగతా 4 ఎకరాలు తమ భూమిలో రాజేశ్వర రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు కుట్లూరు మాజీ సర్పంచ్ కల్లం ప్రభాకర్ రెడ్డి ఆరోపించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే అక్కడికి వచ్చి ఆందోళన కూడా చేసినట్లు మనకు తెలుస్తుంది. ఇట్లా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరు వర్గాల మధ్య కూడా వాదోపనలు జరిగినాయి. ఒకరిపై ఒకరు తోపులాట చేసుకోవడం జరిగింది. అట్లాగే పోచారం ఐటీ కారిడార్లో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ చుట్టుపక్కల భూములు అయితే ఏవైతున్నాయో వాటన్నింటినీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని చెప్పొచ్చు. రాజకీయంగా రైట్ రాము, థ్యాంక్ యూ.